హాయ్ అండి అందరికీ. నేను వినోద్, అరకు గిరిజన అబ్బాయి. రాత్రి మేము పీతల వేటకైతే వెళ్ళాము. ఎలా పట్టుకున్నాము, ఎన్ని దొరికాయి అన్నది వీడియోలో అయితే చూపించాను. సో వీడియోని ఎండు దాకా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవరా మా వాడేసాడు వచ్చిరా కానీ ఏది అవును వేసేద్దాం. నెమ్మదికి వెళ్తే కనిపిస్తాయి. ఇదేమి డే టైం పెట్టి బరబరని వెళ్ళిపోతే కనిపించడానికి. ఒకటి పట్టడం వాడు పాలపీత లాంటిది. పాలపీత దొరికితే బాగా దొరుకుతాయి అంటారా, నిజం అబద్ధము? వెళ్ళినంటనే పాలపీత దొరికితే జింక చిక్క 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 జింక చిక్క ఒక్కటి కూడా దొరకట్లేదు, ఒకటి కూడా కనిపించట్లేదు. గొట్టుకి మిస్ అడ్డిసన్నా గురు. ఏది భయ్యా? ఓహో చాలా పెద్దవాడి పట్టేవా? ఒకరు ఇంత పెద్ద గోన్ పట్టుకొచ్చి గోన్ లేట్ కనిపించదురా. బారు బొట్ట మిల్లరు ఓరి ఈడు వచ్చేదాకా ఆగలి కదా, మరి మీకేం తొందర? ఎగిరిపోయిందా? మరి మీరు పైన బురద చేసేకండి అన్న, పైన మీరు వదిలేసి దొబ్బేస్తున్నారన్న. ఇదిగో చూడు, నా చేతులు ఎంత పెద్దది ఉంది ఇది. ఇదిగో మీరు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది మొత్తానికి ఎన్ని పట్టుకున్నాం అయితే. నెమ్మదికి వెళ్తే కనిపిస్తే కానీ మీరు డే టైంలో నెతికేస్తున్నారా? ఏది అట్టుకుంటాది అందులో అదేనా? ఇక్కడ ఇట్లా కొట్టు. పీత గల నల్లదిగో రాకిందనా? పీతనా? పీత అది వెళ్ళిపోతుంది అక్కడ. దొరికిందా? చూడు చాలా పెద్దదే పట్టుకున్నాను. మరి వెళ్ళిపోయిందా? ఉందాట వస్తున్నాను. ఒక కవర్ లాంటి దాంతో పడితే ఒళ్ళ లాంటి దాంతో పట్టేది. నేను అప్పుడు అన్నా నీ దోమల తెర కూడా ఒకటి రెడీ చేద్దామేమో అనేసి రెడీ చేసి ఉంటుంది. ఏది గురు? సాధించాడు గురుడు. మంచి చేప పట్టుకున్నాడు మావాడైతే. మరి మామూలుగా లేదు. మరి అలాగే ట్రై చేయొచ్చు కదా కనిపించినవన్నీ. మ్యాక్సిమం 2-3 దొరికిన హ్యాపీయే కదా. ఆడు పిట్టలు చూస్తున్నాడు. అటు కొట్టాడు రా. ఇక్కడికి పడింది, కింద పడిపోయింది. అది ప్రశాంత్ గడు ఉన్న దగ్గరికి. అది అంటూ చూసా అనుకున్నా. చూడు పైన కొట్టు, చూడు ఇక్కడ పడిందన్నా. నేను కూడా చూసాను. చూడండి ఇక్కడే రా, నేను ఇక్కడ చూసాను. ఇలా పడుతున్నప్పుడు నేను కూడా కొట్టాడు. మరి గూడు గూడు అలాగూ ఇంటికలు. ఇదే పిట్ట అక్కడ ఉంది. అదిగో అదే ట్రా అక్కడే ఉందరా. అదే ట్రా అక్కడ ఉంది. అదిగో అదే టైప్ ఉంది. అక్కడే పడింది. నాకు కూడా రాకు. ఏది సవాళ్ళు బతుకుంది. అది వేయండి, ఇంకో దెబ్బ వేయండి, ఇంకో దెబ్బ వేయండి. అయిపోయింది. రాల్చండి, రాలకూడదాం. పక్కన కొట్టుకుని వేస్ట్ బాబా. ఇది కాయగూర మరలాటకారు కొట్టాడా? తిరిగి వస్తున్నారు. అదే చేస్తున్నాను. అదే కదా. ఇదిగోండి తాబేలు కూడా దొరికింది, చిన్నది. కాకపోతే వదిలేసాం దాన్ని. ఇంకా ఇది గురు పట్టుకుంటున్నావా? పిల్లాడి దొరికింది ఇందాక, మంచి పెద్దది వదిలేసాం. నిప్పత్తావు లైట్ కొడుతున్నావు నన్ను. లైట్ ఆపే. ఇదిగో నేను వీడియో తీస్తున్నాను గురు. ఇది ఎక్కడే ఉంది గురు.
నెమ్మదిగా దెబ్బ తగులుంది ఆల్రెడీ, నెమ్మదిగా. ఇదిగు ఇదిగు ఇదిగు. అక్కడే ఉంది. వస్తున్నాను 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 వస్తున్నాను. ఇది 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 ఇదిగో ఇదిగో అదే అదే. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. చేసి దా వెళ్ళిపోయింది అదేటో. ఇంకా ఏమాత్రమా ఏవి చూద్దాం. వావ్, ఇది కనిపించట్లేదు. కెమెరా ఎటు కొడుతున్నాడు. ఇవన్నీ పీతలే గాయస్. సగం సంచిలో పట్టుకున్నాం మొత్తానికి. చిన్న చిన్నది లేదు గురు, ఇదే సరైనది అన్నిటి మీద కదా. ఏదైనా ఏదైనా ఇది చూపించు. పీతలు తినేసే మొత్తం నుజ్జు నుజ్జుకు చేసిందే. పడతారా మొట్టగిడి సార్. ఎక్కడ కొట్టినారా? ఓకే కనిపించింది. ఉండు ఏడు చేస్తారు. ఓకే గురు వెళ్తున్నాను. ఓకే వెళ్ళు. అది అది ఏదైనా అదేనా? అదే వెళ్ళిపోయిందా? చిన్న కథ జబ్బులాగా వెళ్ళిపోయిందని. గురు కూజు అయిపోయిందిరా. ఇలా కొట్టేసాడు దానికి సూపరం. ఇదిగోరా తాంబేలు ఇక్కడ ఉందిరా. ఇదిగోరా తాంబేలు. ఇది ఎవరు తీసుకొచ్చి వదిలేసాడా? ఇక్కడే పెరుగుతుందా? గడిగడికి మాకే కనిపిస్తుంది తాంబేలు కూడా కదా అస్సలు. ఓ రే విసిరేసా. ఇటే వస్తుంది. ఇది వెళ్ళిపోతుంది అటు. ఇవి గడ్డ లోపల ఉండట్లేదురా, గడ్డ బయటే ఉంటుంది. ఇది ఇల్లుది. ఇక చూడు ఒడ్డున వెళ్తుంది. ఇక ఒడ్డుకి వెళ్ళిపోతుంది. ఇక బాయ్ ఫ్రెండ్, బాయ్ టాటా. చేప ఇందాక ఇక్కడ వదిలేసాం కదా. ఇక్కడే చూడు, చాలా పెద్దది ఉండిందన్న. చేయి మీద కాటేసిందని వదిలేసాను. వేసాడు మావాడు. వీడియో ఎటు వస్తుందో తెలియట్లేదు, ఎటు తీస్తున్నానో తెలియట్లేదు. కరెక్ట్ మనుషులందరూ కనిపిస్తున్నారో లేదో, లేదంటే ఏంటో తెలియట్లే. ఇంతటితో ఇంకా మా హంటింగ్ అన్నది ముగిసింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇవన్నమాట ఫైనల్గా మేము పట్టుకున్న పీతలు. రాత్రి పట్టుకున్న పీతల్ని బాగా చేయడానికి అనేసి గడ్డకైతే వెళ్ళారు మా వాళ్ళు. వెళ్దాం ఏ విధంగా బాగా చేస్తున్నారు అన్నది అయితే మీకు చూపిస్తాను. చంద్ర చూపించు బాచి. బకెట్లో ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడాను కొవ్వు. అది లాస్ట్లో మనం తీద్దాం. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది దీని యొక్క కొవ్వు అన్నది. నేను రావడానికి కొంచెం లేట్ అయింది. అంతలోపు మా వాళ్ళు తెచ్చుకున్న పీతలను అయితే ఈ విధంగా వండేసుకున్నారు మా గిరిజన స్టైల్లో. దీనిపైన కొంచెం సోడా పిండిని అయితే వేసుకుందాం. అదేనండి రాగి పిండిని.
కలిపే కార్తీక్ అన్నా ఎక్కువ ఇద్దరా చాలా 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 మరి ఎక్కువ ఇది పైకి ఎత్తి కొంచెం సువాసన అదిరింది. అదే రా ఒకటి కూడా రాలేదు గట్టిలో. ఓకే ఓకే ఇదండి ఫైనల్గా మా పీతల వంటకం. నేను రావడానికి కొంచెం లేట్ అయింది, వచ్చేలోపు మొత్తం రెడీ చేస్తారు మా వాళ్ళు. నేను రాకముందే మా వాళ్ళు వంట చేస్తారు, ఏ విధంగా ఉందో చూద్దాం. బాగుంది, బాగా చేశారు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.